హాయ్ అందరికి మియాపూర్ జేపీ నగర్లో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం రండి. ఈరోజు ఏదో ప్రత్యేకంగా పూజలు జరుగుతున్నాయి. ఇదే వెంకటేశ్వర స్వామి గుడి. అంత అన్నదానంకే. హాయ్ వినయ్. హాయ్ అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు డేట్ వచ్చి 28 ఫిబ్రవరి 2026. సో ఈరోజు సాటర్డే. సో ఈరోజు ఫస్ట్ బ్లాగ్ చేయబోతున్నాం వర్ణవి బ్లాగ్స్ లో. సో ఈరోజు ఎక్కడికంటే మియాపూర్ జేపీ నగర్ లో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకెళ్ళబోతున్నాం. మీ అందరినీ రండి వెళ్దాం. అక్కడ ఉన్న ప్రత్యేకలు ఏంటో చూపిస్తాను. ఇదే మియాపూర్ చెరువు, హైడ్రా ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన చెరువు. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. మీకు కనిపిస్తుంది కదా అదే గుడి. ఇంకా చెట్లతో ఏం గుళ్ళు కనపడతలేదు. దగ్గరికి వెళ్ళి మొత్తం చూపించాం. చూస్తున్నాం మనం. స్టార్టింగే ఆంజనేయ స్తంభం చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ. ఇది జేపీ నగర్, మియాపూర్ జేపీ నగర్ లో ఉంది. ఇది ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడ రామాలయం మరియు శివాలయం కూడా ఉంటుంది ఇందులో. ఈరోజు సాటర్డే కాబట్టి చాలా కార్లు, బైక్లు అన్ని ఇక్కడ పార్కింగ్ చేసి ఉన్నాయి. ఈరోజు ఒక స్పెషల్ ఉంది, మీకు ఏంటో చూపిస్తా. ఇది రామాలయం అన్నమాట. మీకు పక్కన ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి కూడా చూపిస్తాం. కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి. ఈరోజు ఏదో ప్రత్యేకంగా పూజలు జరుగుతున్నాయి. ఈరోజు ఇది శివాలయం. ఇక్కడ మధ్యలో ఉన్నది రామాలయం. చివరున్న దేవాలయం రాజరాజేశ్వరి అమ్మవారు. రామాలయం దర్శనం అయింది. నెక్స్ట్ పక్కనే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శించుకుందాం. ఇదే వెంకటేశ్వర స్వామి గుడి. చూడండి ఎంతో విశాలమైన ప్లేస్ లో వెంకటేశ్వర స్వామి గుడి. ఇక్కడ స్టార్టింగ్ మనకి లక్ష్మీ అమ్మవారి సన్నిధి ఉంటది. ఇక్కడ
సో వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ చూడండి, దర్శించుకోండి. పక్కనే గోదాదేవి అమ్మవారు. ఈరోజు స్పెషల్ ఏంటంటే ప్రతి శనివారం ఇక్కడ ఉచిత అన్నప్రసాదం చేయబోతున్నారు. ఇక్కడ భక్తులు దర్శించుకొని ఇక్కడ టోకెన్ తీసుకుని కింద మనకి ఉచిత అన్నదానం చేస్తారు ప్రతి శనివారం. సుమారు 700 నుంచి 800 మంది దాకా భక్తులు వస్తారు ఇక్కడికి ఉచిత అన్న ప్రసాదానికి. మీకు ఆ డీటెయిల్స్ ఇక్కడ కూడా పెడతాను, చూడండి. ఇక్కడ ఉచిత అన్నదానానికి ఎవరు తోచిన వాళ్ళు విరాళాలు ఇస్తూ ఉంటారు. రైస్ కానీ, పెరుగు కానీ, కర్రీ గింతని ఎవరికి దోచినంత వాళ్ళు విరాళాలు ఇస్తూ ఉంటారు. సో కింద భోజనాలు ఎలా పెడతారో కూడా చూపిస్తాను మీకు. గురుగారు, మార్చి నెలలో మనకి గుడిలో కార్యక్రమం జరుగుతున్నాయి కదండి, సో దాని గురించి మీరు వివరించగల చెప్పగలరా? జై శ్రీమన్నారాయణ. భక్తులకి విజ్ఞప్తి, శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం మియాపూర్ ప్రశాంతనగర్ దేవాలయం నందు మార్చి 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు పాల్గొన మాస ప్రయుక్తంగా ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవ కైంకర్యాలు అద్భుతంగా సంకల్పించి ఉన్నారు. స్వామివారి యొక్క విశేషముగా వార్షికోత్సవాల్లో 4వ తారీఖు విశ్వక్షేణ ఆరాధన, పుణ్యాహవాచనం మొదలుగా ఉండేటువంటి కార్యక్రమాలు, వైనితేయ ప్రతిష్టా విధానము ఇత్యాది కార్యక్రమాలు మొదటి రోజు జరుగుతాయి. 5వ తారీఖున ధ్వజ ఆరోహణ కైంకర్యం జరుగుతుంది. అలాగే సాయంత్రం ధ్వజారోహణ అనంతరం దేవతాహ్వానం, గేరీతార్థం మొదలుగా ఉండేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. 6వ తారీఖు స్వామివారికి కళ్యాణ నిమిత్తముగా మంగళ స్నపన కైంకర్యము, 6వ తారీఖు సాయంకాలము స్వామివారికి అమ్మవారికి కూడా ఎదురుకోళ్ళు అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. 7వ తారీఖు విశేషముగా స్వామివారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవం నిర్వహింపబడుతుంది. ఉదయం 10 గంటలకు ఉంటుంది 7వ తారీఖు శనివారం నాడు. అలాగే కళ్యాణ అనంతరం సాయంత్రం శ్రీ గరుడ వాహన సేవా కైంకర్యం జరుగుతుంది. 8వ తారీఖు భక్తులందరికీ కూడా ఉన్నటువంటి సకల అభీష్టములు కూడా నెరవేరడానికై శ్రీ సర్వరక్షాకర సుదర్శన హవన కైంకర్యం సామూహికంగా నిర్వహింపబడుతుంది. ఆ రోజు సాయంత్రం స్వామివారి యొక్క విశేష ఆరాధనలు, నిత్య అర్చనలు, చతుస్థానార్చన కైంకర్యములన్నీ కూడా యథావిధిగా జరపబడతాయి. 9వ తారీఖు ధ్వజ అవరోహణ, సాయంత్రం విశేషముగా దేవతోద్వాసన, శ్రీపుష్పయాగము, ద్వాదశ ఆరాధన, సప్తావరణ ప్రదక్షిణములు, స్వామివారికి క్షమాప్రార్థన కైంకర్యము ఇత్యాదిగా ఉండేటువంటి అన్ని కార్యక్రమం కూడా శాస్త్రోక్తముగా వేద పండితులచే, పాంచరాత్రాగం పండితులచే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహింపబడుతున్నాయి. జై శ్రీమన్నారాయణ. టోకెన్లు ఇస్తారు ఇక్కడ. సో ఇక్కడ దర్శనం అయ్యాక టోకెన్ తీసుకుని కిందకి వెళ్ళి భోజనం చేసి వస్తారు. గోవిందా గోవిందా. దర్శించుకోండి, చూడండి లైన్ అంతా అన్నదానంకి. ఈ లైన్ అంతా అన్నదానంకి వెళ్తున్నారు. చూడండి ఎంతో చక్కగా ప్రసాదం స్వీకరిస్తున్నారు భక్తులు. చూడండి ఇక్కడ మన కృష్ణ కూడా వడ్డిస్తున్నాడు. ఇక్కడ పులిహోర, అన్నం, బంగాళదుంప కూర ఈ వడ్డించుకుని తిన్న తర్వాత ఇక్కడ మళ్ళీ రైస్ కోసం, సాంబార్ మజ్జి కోసం వస్తారు ఇక్కడికి. ఇక్కడే గురుగారు చెప్పినట్టు కళ్యాణం ఇక్కడే జరుగుతుంది. ఈ ప్రాంతంలోనే చాలా విశాలమైన ప్రదేశం. ఇక్కడ మన వినయ్ కూడా వాటర్ సప్లై చేస్తున్నాడు. హాయ్ వినయ్.
సుమారు 700 మంది, 700 నుంచి 800 పైగా ఇక్కడ వస్తారు ఎవ్రీ సాటర్డే. మజ్జిగ, ఇక్కడ సాంబార్, ఇక్కడ రైస్, ఇక్కడ కళ్యాణం కూడా జరుగుతుంటది, అదే వంటశాల. చూడండి, 1 అవతల మొత్తం క్లియర్ అయిపోయింది. మొత్తం ఈరోజు 800 పైగా వచ్చారు. వీడియో అంతటితో సమాప్తం. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.